హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు చాలా మనీని కూడా సేవ్ చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇల్లు ఎప్పుడు కూడాను సువాసన భరితంగా ఉండడం కోసం మనము ఫ్రెషనర్లు అనేవి వాడుకుంటారు. ఫ్రెషనర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. అవేవి వాడకుండా ఇంట్లోని ఈజీగా రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకొని ఇంట్లోకి దోమలు, పురుగులు, ఈగలు రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 5-6 లవంగాలను ఈ విధంగా మనము నార్మల్గా పొడిలా చేసేసుకోవాలన్నమాట. చిన్న రాయిలో వేసేసుకుని దంచేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం మెత్తగా పౌడర్లాగా దంచేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఇందులో ఉన్న 2-3 వరకు కూడా కర్పూరం బిళ్ళలు అనేవి ఉంటాయి కదండి. సో ముద్ద కర్పూరమైన, నార్మల్ కర్పూరమైన వేసుకొని ఇందులోన 1 టీ స్పూను లేదంటే 2 టీ స్పూన్ల వరకు మీరు తీసే క్వాంటిటీని బట్టి అయితే కొద్దిగా ఏదైనా కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే వేప ఆయిల్ ఉంటే వేసుకోండి, ఇంకా మంచిది. సో ఈ విధంగా మనకి పౌడర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఈ పౌడర్ని కూడా మనం పడేయకుండా చక్కగా మొక్కలకు వేసామనుకోండి, మొక్కల దగ్గర కూడా దోమలు అనేవి తిరుగుతుంటాయి కదా, అవి కూడా రావు. అలాగే మనం ఆల్ అవుట్లు, గుడ్ నైట్లు వాడేసిన తర్వాత వాటి రీఫిల్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని అయితే నేను తీసుకున్నాను. ఇందులోనే ముందు మనం తయారు చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ని వేసేసుకొని ఈ విధంగా మనము చక్కగా రూమ్ ఫ్రెషనర్ లాగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 24 అవర్స్ కూడా మనకి చక్కగా రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. దీనివల్ల ఈగలు, దోమలు అనేవి తిరగకుండా రూపాయి ఖర్చు ఉండదండి. ఇంట్లోనే న్యాచురల్గా ఫ్రెషనర్ని తయారు చేసుకొని మన ఇంటిని ఎప్పుడు సువాసన భరితంగా ఉంచుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. కిచెన్లో ఉండే సింక్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి నాచు పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అలాగే ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి వాటర్ వెళ్ళే హోల్ అనేది కూడా మనకి స్ట్రక్ అవుతుంది కదా, అలా బ్యాడ్ స్మెల్ రాకుండా, లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది స్టీల్ సింక్ అనేది నల్లగా మచ్చలు పడిపోతూ ఉంటాయండి. అలాంటి సింక్ అయినా లేదంటే ఇటువంటి ఓల్డ్ సింకులు అయినా కూడా మనకి మురుగు పోవాలి, నాచు పెట్టకుండా, సింక్ కూడా స్ట్రక్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏవైనా ఇంట్లో ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ లేదంటే వాడినవైనా వాడలేనివైనా ఏదో ఒకటి ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి. ఖచ్చితంగా మనకి వాడలేని ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయండి. వాటిని ఈ విధంగా చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడైతే ట్యాబ్లెట్ని పౌడర్ చేసాను, చూసారు కదా. తర్వాత ఒక బౌల్తో కొంచెం వాటర్ని తీసేసుకొని కొంచెం టీ పొడిని వేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద కొద్దిగా రసం దిగినంత వరకు కూడా ఈ విధంగా మనం చక్కగా మరిగించుకోవాలండి. ఈ విధంగా మనకు మరిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా క్లీన్ చేసామంటే సింక్లో మనకు ఆ టీ పొడి స్ట్రక్ అయిపోతుంది కాబట్టి నేను వాడబోసేసాను. ఆ తర్వాత ముందు మనం ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ని పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని, సో ఇందులోనే మీకు నచ్చింది ఏదైనా షాంపూను కానీ లేదంటే ఏదైనా వేసుకోండి. తరువాత మనకి సింక్ అనేది స్టక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మనము కొంచెం వేడి నీళ్ళు ఆ హోల్ ఉన్నప్పుడప్పుడు వేసామనుకోండి, సింక్ అనేది జిడ్డుగట్ట, నాచుగట్ట ఉంటుంది కదండి, సో అది పోతుంది. ఆ తర్వాత జిడ్డు మార్కులు అనేవి పోవడం కోసం నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ని అయితే వేసానండి. ఆ తర్వాత ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసేసామనుకోండి, నాచు ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ అనేది కడిగేటప్పుడు ఆ స్మెల్ అనేది అస్సలు పోదు కదా, సో ఆ స్మెల్ అనేది పోతుందండి. స్టీల్ సింక్ అనుకోండి మచ్చలాగా ఏర్పడిపోతూ ఉంటాయి, అవి కూడా ఉండవండి. స్టీల్ సింక్ కూడా కొత్త దానిలాగా చక్కగా మెరుస్తుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లాంటిది రాదు. సింక్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసి వాటర్ అంతా పోసేసామనుకోండి, అప్పుడప్పుడు ఈ విధంగా వారం 15 రోజులకు ఒకసారి ఇలా చేసుకోవడం వల్ల సింక్ కూడా మనకు వాటర్ అనేది స్ట్రక్ అవ్వకుండా, సింక్ నాచు పట్టకుండా, బ్యాడ్ స్మెల్ అలాగే బొద్దింక లాంటివి కూడా మనకు రాకుండా ఉంటాయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. ఒక్కొక్కసారి బై మిస్టేక్ మన బట్టల మీద పెన్ను, ఇంకు కానీ లేదంటే పెన్ను మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి కదండి. వైట్ బట్టల మీద అయితే అస్సలు వదలవండి. ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన బట్టల మీద కట్టున్న పెన్ ఇంక్ అనేది పడిపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదండి. ఎంత మొండి ఇంకు మరకలైనా కూడా సింపుల్గా చిటికలోనే మనం క్లీన్ చేసేయచ్చు. దానికోసం నేను ఇక్కడైతే ఒక కర్చీప్ని అయితే తీసుకుని దాని మీద కొద్దిగా చూసారు కదండి థిక్గానే పెన్నుతో గీసాను మీకు క్లియర్గా చూపించడం కోసం. ఎప్పుడైనా పెన్న మరకలు క్లీన్ చేయాలంటే హ్యాండ్ శానిటైజర్ అనేది ఉంటుంది కదండి ఇంట్లోన, సో దాన్ని ఈ విధంగా కొంచెం వేసేసి ఫింగర్తో 2-3 నిమిషాలు చక్కగా రుద్దామనుకోండి, మనం క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదండి. బ్రష్ పెట్టి సబ్బు పెట్టి రుద్దినా కూడా పోదు కదా. సో శానిటైజర్ అనేది చాలా బాగా మనకి ఇంకు మార్కులు పోగొట్టడానికి హెల్ప్ అవుతుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు గోడల మీద గట్టును పెన్నుతో గీసేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఎప్పుడైనా పెన్న మార్కులు ఉంటే ఈ విధంగానే క్లీన్ చేస్తానండి. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, చక్కగా ఇంకు మార్కులు అయితే పోయాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీకు యూజ్ అయినట్లయితే
నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా మనకు ఆ చుట్టూ మచ్చ పడింది కదండి, తర్వాత క్లీన్ చేసేసుకుంటే టోటల్గా ఇంక మనకు అంతా పోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో మనం ఏవైనా సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇటువంటి దళసరి కవర్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదండి. ఏవైనా స్నాక్ ఐటమ్స్ గట్రా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటామండి. వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నా దగ్గర ఒక 2 కవర్స్ ఉంటే తీసుకున్నాను. మన ఇంట్లోన చక్కగా అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఉంటూనే ఉంటాయి కదండి. ఫ్రిడ్జ్లో దీన్ని ఒక్కొక్క దగ్గర పెట్టాలంటే చాలా ఎక్కువ ప్లేస్ పడుతుంది. అలా ఎక్కువ ప్లేస్ మనకి పట్టకుండా సింపుల్గా ఇలా ఎక్కడైనా హోల్డ్ చేసుకోవచ్చు. బట్టలకు పెట్టుకుని క్లిప్స్ని ఒక రెండింటిని తీసేసుకొని నేను ఒక దాంట్లోనైతే చూశారు కదా క్లియర్గా అల్లము అలాగే మనం ఇందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే ఫుల్గా కవర్ మొత్తం క్లిప్స్ని క్లోజ్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఇలా ఓపెన్ చేసేసుకొని ముందు వైపు మనం తీసుకునేటట్టు ఫ్రీగా కూడా వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ డోర్కి ఈ విధంగా మనకి ఓపెన్స్ ఉంటాయి కదండి అలమారస్కి. చక్కగా ఇక్కడ మనము ఫ్రిడ్జ్ డోర్ మొత్తం కూడా ఉన్న కవర్స్ అనేవి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం వేసుకునే సరుకులు అంటే ఇలా అల్లం కానీ పచ్చిమిర్చి కానీ ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయండి. ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు. తక్కువ ప్లేస్లోనే ఎక్కువగా మనం అన్నింటినీ హోల్డ్ చేసుకోవచ్చు. వేస్ట్ అనుకుని పడేసే వాటితోటి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. మనం ప్రతిరోజు వంట చేసే గ్యాస్ స్టవ్ బర్నర్స్ అనేవి ఈ విధంగా మనకి ఏంటంటే నల్లగా మురుకు పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం ఏమనుకుంటాము మంట బాగానే వస్తుంది, సో చక్కగా వంట అయిపోతుంది అనుకుంటూ ఉంటామండి. బర్నర్స్ మధ్యలోనైతే మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు. ఎర్రగా మంట అనేది వచ్చేసి గ్యాస్ కూడా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా బర్నర్స్ని మనము చక్కగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మన్నికే వస్తుందండి. గ్యాస్ అనేది స్ట్రక్ అవ్వకుండా అలాగే మంట కూడా నెర్రగా రాకుండా గ్యాస్ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. వీలు ఉంటే ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకోండి. బర్నర్స్ని ఒక బౌల్లో పెట్టేసుకొని, లేదంటే నార్మల్ వాటర్నైనా వేసుకోండి. ఈ విధంగా నేనైతే కొద్దిగా బేకింగ్ పౌడర్ని, కొద్దిగా విమ్ లిక్విడ్ని అయితే వేసానండి. సో మనకి బాగా మురికిపోవాలంటే ఇంట్లోనే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. సో వాటిని పడేయకుండా ఇటువంటి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక వాడలేని ట్యాబ్లెట్ని తీసేసుకొని ఈ విధంగా మెత్తగా పేపర్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకున్నానండి. ఇలా పౌడర్ చేసిన ఈ మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళి మనం బర్నర్స్లో వేసాం కదండి, దీంట్లో వేసేసి కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మురికి కూడా మనకి చాలా వరకు అయితే పోతుందండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. బర్నర్స్లోన మనకి మురికి అనేది పేరుకుపోకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తరువాత ఈ విధంగా నేను వాడలేని బ్రష్ తోటి సింపుల్గా ఇలా చుట్టూ క్లీన్ చేసేసామండి. గ్యాస్ బర్నర్స్ అనేవి కొత్తగా నీట్గా ఉంటాయండి. మనకి స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఒక్కొక్కసారి చిన్న చిన్నవి స్ట్రక్ అయ్యాయంటే గ్యాస్ అనేది ఎరుపుమంట వచ్చేస్తుంది కదా. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో పూర్తిగా మొత్తం ఎలా క్లీన్ చేసేసానండి, వీడియోలో క్లియర్గా చూసారు కదండి. సో ఈ విధంగా మనకి నీట్గా వచ్చేస్తాయి. సో మా స్టవ్ బర్నర్స్ వచ్చేసి బ్లాక్ అండి, అందువల్ల కలర్ అనేవి ఎంత క్లీన్ చేసినా ఇదే విధంగా ఉంటాయి. కొంతమందివి గోల్డెన్ కలర్లో ఉంటాయి కాబట్టి సో ఆ కలర్లో ఇంకొచ్చేస్తాయండి. మనకు అరుగుదల అనేది కూడా ఉంటుంది కదా వాడుతున్న కొద్ది. తడి లేకుండా శుభ్రంగా ఇలా మనం 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి ఖాళీ చూసుకొని క్లీన్ చేసేసామనుకోండి, గ్యాస్ కూడా మనకి చక్కగా మన్నుతుందండి. ఈ విధంగా బర్నర్స్ కూడాను. అలాగే గ్యాస్లోన కూడా మనకు ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతాయి. ఆ విషయం మనకు తెలియదన్నమాట. చిన్న చిన్న పుల్లలు అనేవి మనం పెట్టి క్లీన్ చేసేసుకోకుండా ఇలా ట్యాబ్లెట్స్ చివరన మనకు వేపర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా చిన్న పీస్ని కట్ చేసిన వీడియోలో క్లియర్గా చూసారు కదా. సో దాన్ని ఈ విధంగా మనం పెట్టేసుకొని హోల్స్లోన చుట్టూ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసామనుకోండి, చిన్న చిన్న పుల్లలు కూడా పెట్టుకోవచ్చండి. సో ఇదైతే మనకు నచ్చినట్టు బెండ్ అవుతుంది అన్నమాట. అందువల్ల నేనైతే ట్యాబ్లెట్ వేపర్ని తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, మధ్యలో గట్టం చిన్న తుప్పు లాంటిది గట్టం నిరుక్కుపోతూ ఉంటుందండి. సో అది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. చక్కగా హోల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి కాబట్టి సో మనకి గ్యాస్ మంట అనేది చాలా చాలా నీట్గా వస్తుంది. దీనివల్ల వేస్ట్ అయిపోయిన గ్యాస్ను కూడా మనం చక్కగా సేవ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా బర్నర్స్ అనేవి చూసారు కదండి, ఎక్కడ కూడాను చక్కగా స్ట్రక్ అవ్వకుండా నీట్గా వెలుగుతున్నాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.